This news is sponsored by Jyotishmati Institute of Technology and Science, an autonomous engineering college in the region, to have partnered with Louisiana Tech American University and T-Hub Global AI to enhance the future prospects of its students. With UGC autonomous status, NBA accreditation, NAC A grade, and a JNTU research center, 12 lakhs MSME grant for a student innovation project, 9 university gold medals reflecting academic excellence, champions at state and national hackathons with global innovation recognition. We have been successfully providing quality technical education for 29 years. Jyotishmati Group of Institutions, Karimnagar. College codes JMTS, JMIP. Namaste, myself Shravani. Welcome to Maitri News. Munduga headlines. సింగరేణిలో అవినీతి పేరిట డైవర్షన్ పాలిటిక్స్. కేటీఆర్ పై మంత్రి అడ్లూరి లక్ష్మణ్ ఫైర్. సీఎం రేవంత్ రెడ్డికి సొంత ఫ్యూచరే ముఖ్యం. భవిష్యత్ అధికారం బీఆర్ఎస్ దీనన్న జీవన్ రెడ్డి. గడువులోగా సుందరీకరణ పనులు పూర్తి చేయాలి. అధికారులకు పలు సూచనలు చేసిన సిరిసిల్ల కలెక్టర్. కొండగట్టు అంజన్న ఆలయానికి పోటెత్తిన భక్తులు. స్వామివారిని దర్శించుకున్న పలువురు ప్రముఖులు. ఇక వార్తల్లోని వివరాలు. సింగరేణిలో అవినీతి పేరిట కేటీఆర్ డైవర్షన్ పాలిటిక్స్ కు తెరతీశారన్నారు రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్. అవినీతిపై విచారణకి ఆదేశాలు వచ్చేలా చూడాలని డిమాండ్ చేశారు. జగిత్యాల జిల్లా ఎండపల్లి మండలం కొత్తపేటలో పర్యటించిన మంత్రి సింగరేణి విషయంలో కేటీఆర్ చేసిన వ్యాఖ్యలకు కౌంటర్ ఇచ్చారు. జగిత్యాల జిల్లా ఎండపల్లి మండలం కొత్తపేట గ్రామంలో సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ పర్యటించారు. మొదటగా అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం గ్రామంలోని ప్రధాన కూడలి వద్ద నూతనంగా ఏర్పాటు చేసిన ఛత్రపతి శివాజీ మహారాజ్ విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా విగ్రహావిష్కరణ ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో మంత్రిని సత్కరించి స్వాగతం పలికారు. అనంతరం శివాజీ మహారాజ్ విగ్రహాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మంత్రి అడ్లూరి మీడియాతో మాట్లాడారు. బీజేపీ బీఆర్ఎస్ అనుబంధ పార్టీలు అని ఆరోపించారు. సింగరేణి బొగ్గు గనుల్లో అవినీతి జరిగింది అంటూ మాజీ మంత్రి కేటీఆర్ తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు. బీఆర్ఎస్ పార్టీకి అనుబంధంగా కేంద్ర ప్రభుత్వ సంస్థలతో సింగరేణిలో అవినీతిపై విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. బీఆర్ఎస్ లోని అంతర్గత విభేదాలని కప్పిపుచ్చుకునేందుకే కాంగ్రెస్ ప్రభుత్వంపై అసత్య ప్రచారం చేస్తున్నారని విమర్శించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ మండల అధ్యక్షులు గెల్లు శేఖర్, సర్పంచులు సంగ రమేష్, మహేందర్ రెడ్డితో పాటు పలువురు కార్యకర్తలు పాల్గొన్నారు. కేటీఆర్ గారు ఉత్తర రాజశేఖర్ని ఏం చేయాలంటే కేంద్రంలో వారికి పరోక్షంగా ప్రత్యక్షంగా అనుబంధ పార్టీ భారతీయ జనతా పార్టీ. ఆ భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం కేంద్ర మోడీ ప్రభుత్వం అని ఏంటంటే ఎంక్వైరీకి ఆదేశాలు ఇవ్వని చెప్పండి. ఈ సింగరేణి కాలనీస్ ఏరియా లోపల కోట్లాది రూపాయల కుంభకోణం జరిగిందనే విషయం లోపల మీరు రాతపూర్వకంగా తెలియజేసి దాని మీద ఎంక్వైరీ చేయించి వాస్తవాలు ప్రజలకు చెప్పమన్నట్టు. కానీ తెలంగాణ ఆశ భాష ఉన్నది కదా, ఏదో ఒక బట్టగాల్చి మీద పడేద్దాం, ప్రభుత్వాన్ని రికార్డులు పెడతాం, ప్రజల్ని డైవర్ట్ పాలిటిక్స్ చేద్దాం అన్న ఆలోచన తప్ప ప్రజలకు జవాబుదారీ పరంగా ఒక ప్రజల పక్షాన ప్రధాన ప్రతిపక్ష పార్టీగా వాళ్ళ పాత్ర ఉండదు. వాళ్ళ నాయకుడు అసెంబ్లీకి రాడు, ప్రజల మధ్యలో ఉండడు, ఫామ్ హౌస్ పరిమితాడు మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్. ఈ మాజీ మంత్రి కేటీఆర్ ఏంటంటే పాపం వాళ్ళ పార్టీ వారి కుటుంబంలో విపరీతమైన ఇబ్బందులు ఉన్నాయి. ఉన్న పార్టీకి క్వశ్చన్ మార్క్ ఉన్నది.
ఏ విధంగా పార్టీ క్యాడర్ని కాపాడుకోవాలి అని చెప్పి అధికార పార్టీ మీద ఏదో విధంగా బురదలే కార్యక్రమం తప్ప ఇది అవాస్తవం. ఇది పూర్తిగా ఖండిస్తున్నాం దీన్ని. రానున్న గోదావరి పుష్కరాలతో ధర్మపురి క్షేత్రం రూపురేఖలు మారుతాయన్నారు మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్. పట్టణాభివృద్ధికి ప్రజలు సహకరించాలని కోరారు. మార్నింగ్ వాక్ లో భాగంగా జగిత్యాల జిల్లా ధర్మపురిలోని గోదావరి తీరాన్ని మంత్రి పరిశీలించారు. పుష్కర ఘాట్స్ తో పాటు మరిన్ని స్నానఘట్టాల నిర్మాణానికి అనువైన స్థలాలని ఆయా శాఖల అధికారులతో కలిసి క్షేత్రస్థాయిలో పరిశీలించారు. అనంతరం మంత్రి మీడియాతో మాట్లాడారు. పుష్కరాలకు ఏడాది సమయం ఉన్న నేపథ్యంలో పక్కా ప్రణాళికతో భక్తులకి ఎలాంటి ఇబ్బందులు లేకుండా తగిన ఏర్పాట్లు చేస్తామన్నారు. ఇప్పటికే మౌలిక వసతుల కోసం రాష్ట్ర ప్రభుత్వం 117 కోట్లు విడుదల చేసినట్లు చెప్పారు. అభివృద్ధిలో భాగంగా ఇండ్లు కోల్పోతున్న నిర్వాసితులకి చట్ట ప్రకారం పరిహారం చెల్లిస్తామన్నారు. మంత్రి వెంట మున్సిపల్ కమిషనర్ శ్రీనివాసరావు, ఇరిగేషన్ శాఖ అధికారులు, నాయకులు వేముల రాజేష్, జక్కు రవి ఉన్నారు. శ్రీ లక్ష్మీనరసింహస్వామి దైవ క్షేత్రానికి గొప్పగా రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నేతృత్వంలో మళ్ళీ వచ్చే సంవత్సరం జూన్లో గోదావరి పుష్కరాలు వస్తున్న సందర్భంగా సుమారు 117 కోట్ల రూపాయల నిధులు మంజూరు చేయడం జరిగింది. గోదావరి యొక్క పుష్కరాల లోపల ప్రత్యేకమైన ఘాట్స్ ఏర్పాటు చేయడం కానీ, రోడ్స్ ఏర్పాటు చేయడం కానీ, అదేవిధంగా లక్షలాది మంది ప్రజలు వస్తే ఎక్కడ కూడా ఇబ్బంది జరగకుండా, ఈ స్థానికంగా ఉన్న ప్రజలకు కూడా ఇబ్బంది జరగకుండా బైపాస్ రోడ్లతోని మనం ముందస్తుగా ఒక ఆలోచనతోని మనం ముందుకు పోవాలని చెప్పేసి మా ఇంజనీర్ అధికారులను, ఇరిగేషన్ అధికారులను, అదేవిధంగా మున్సిపల్ కమిషనర్ గారిని అధికారులందరూ తీసుకొని ఉదయం పొద్దున 6:30కు ఎక్కడెక్కడైతే పుష్కర ఘాట్లు ఏర్పాటు చేయాలి, ప్రజలకు అన్ని వర్గాల ప్రజలకు ఇబ్బంది కాకుండా ప్రత్యేకంగా మరి ఒక ఆలోచనతో ముందుకు పోవాలని చెప్పేసి మన ప్రభుత్వం మరి లక్ష్మణ్ కుమార్ అన్నగా ఇక్కడ ప్రజలు ఎంతో నమ్మకంతో శాసనసభ్యుడిగా ఎన్నుకున్నారు. మన ముఖ్యమంత్రి గారు మరి ఎంతో గొప్పగా ధర్మపురి ఎమ్మెల్యేగా నాకు మంత్రిగా అవకాశం ఇచ్చిన సందర్భంలో నా ధర్మపురి అభివృద్ధి చేయాలనే ఉద్దేశం, నా ధర్మపురి నియోజకవర్గం, ధర్మపురి మున్సిపాలిటీకి సంబంధించినటువంటి మరి అన్ని ప్రాంతాలు ప్రత్యేకంగా అభివృద్ధి విషయం లోపల మరి ఫీల్డ్ మీదకి వెళ్ళి చూడాలనే ఉద్దేశంతో ఈరోజు ఉదయం 6:30కు బయలుదేరి రావడం జరిగింది. కాంగ్రెస్ పార్టీలో ఏ ముఖ్యమంత్రి ఎన్ని రోజులు ఉంటాడో ఎవరికీ తెలియదన్నారు బీఆర్ఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జీవన్ రెడ్డి. 2029లోనూ రేవంత్ రెడ్డి సీఎంగా ఉంటాను అనడం హాస్యాస్పదమన్నారు. జగిత్యాల జిల్లా కేంద్రంలో ఆయన మీడియాతో మాట్లాడారు. పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టుకు 10% పనులు పూర్తి చేసి కాల్వ నిర్మిస్తే వినియోగంలోకి వస్తుంది అన్నారు. ఈ ప్రభుత్వం ప్రాజెక్టుకు తట్టెడు మట్టి ఎత్తిపోయలేదన్నారు. ప్రాజెక్టు పనులు పూర్తి చేయకపోతే ఓట్లు అడిగే నైతిక హక్కు కాంగ్రెస్ కు లేదని తేల్చి చెప్పారు. రేవంత్ రెడ్డికి ఆయన ఫ్యూచర్ తప్ప తెలంగాణ ఫ్యూచర్ అక్కర్లేదని ఎద్దేవా చేశారు. ఎవరెన్ని కుట్రలు చేసినా భవిష్యత్తులో అధికారంలోకి వచ్చేది బీఆర్ఎస్ ప్రభుత్వమేనని జోస్యం చెప్పారు. ఈ సమావేశంలో బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఉండే ఏడాది రెండేళ్ళు ఏ ముఖ్యమంత్రి ఉంటాడో ఎవరు ఉంటారో కానీ కాంగ్రెస్ పార్టీ అధికారం ఉండే అవకాశం ఉంది కాబట్టి మరి ఆ మేడిగడ్డ మరమ్మతులు ఆవశ్యత గుర్తించి ఆ తుమ్మడేటి నిర్మాణం చెంపలేసుకోవా తప్పులే చెంపలేసుకుంటే రేవంత్ రెడ్డి పిసిసి ప్రెసిడెంట్గా ఏదైతుందో రూపొందించినటువంటి ఎన్నికల ప్రణాళికలో పేర్కొన్నాడు. మేము మేడిగడ్డ వద్ద ఏదైతుందో తుమ్మడేటి వద్ద మేము బ్యారేజ్ నిర్మాణం చేస్తాం. ఇవాళ ఏదైతుందో ఆయన వైఫల్యం కప్పిపుచ్చుకోవడానికి వరకు నాకు పొరుగు రాష్ట్ర ముఖ్యమంత్రి అపాయింట్మెంట్ ఇస్తలేడు. పొరుగు రాష్ట్ర ముఖ్యమంత్రి అపాయింట్మెంట్ ఇవ్వను నువ్వు ముఖ్యమంత్రి ఎందుకే? ఇంత చేతగానే అసమర్థ ముఖ్యమంత్రి నీ కొనసాగే నైతిక హక్కు నీకు లేదంటున్నాను. నువ్వు అపాయింట్మెంటే పొందలేనోడివి ఇవాళ నేను 148 150 మీటర్ నువ్వు అపాయింట్మెంట్ పొందలేనోడివి అంత మాట్లాడటానికి నీకు ఆయన సమయం ఇస్తలేడు. దాని మధ్యవర్తిత్వం కావాలి నాకు. కిషన్ రెడ్డి వస్తాడా, నడుమా బండి సంజయ్ వస్తాడా, అరవింద్ వస్తాడా? ఇది ఎక్కడ అడుక్కునే బుద్ధి? నేను ఒకటే అడుగుతున్నా రేవంత్ రెడ్డి గారిని, దిస్ ఈజ్ ఛాలెంజ్. నువ్వు ఏం చేస్తావు చేయవయా? ఇప్పుడు ప్రాణహిత నదీ జలాల మల్లింపు సంబంధించి తుమ్మటి ఏట వద్ద బ్యారేజ్ నిర్మాణం చేయలేకుంటే నువ్వు ఎంత ఎత్తు కడతావో కట్టు, ఎవరైనా ఏం ప్రయత్నం చేస్తావో చెయ్యి. ఆ నిర్మాణం చేసి నదీ జల వినియోగం చేయలేకున్నట్టయితే ఓటు అడిగే నైతిక హక్కు నీకు లేదు అంటూ అని చెప్పంటాను. ఐడీఓసీ జంక్షన్ సుందరీకరణ పనుల్లో భాగంగా ఏర్పాటు చేసిన డివైడర్ల మధ్యలో మొక్కలు నాటాలని అధికారుల్ని ఆదేశించారు సిరిసిల్ల జిల్లా కలెక్టర్ గరిమా అగర్వాల్. జిల్లా సమీకృత కార్యాలయాల సముదాయాల జంక్షన్లో మున్సిపల్ ఆధ్వర్యంలో కొనసాగుతున్న సుందరీకరణ పనులని కలెక్టర్ పరిశీలించారు. వస్త్ర ఉత్పత్తిలో వివిధ దశలకు చెందిన విగ్రహాలు ఏర్పాటు చేయగా వాటిని క్షేత్రస్థాయిలో పరిశీలించిన కలెక్టర్ అధికారుల్ని అభినందించారు. సుందరీకరణ పనులు త్వరగా చేయాలని సూచించారు. కలెక్టర్ వెంట మున్సిపల్ కమిషనర్ ఖదీర్ పాషా
తహసీల్దార్ మహేష్, డిఈ వాణి ఉన్నారు. జగిత్యాల జిల్లా కొండగట్టు అంజన్న ఆలయానికి రద్దీ నెలకొంది. శనివారం సందర్భంగా రాష్ట్ర నలుమూలల నుంచి తరలివచ్చిన భక్తులు క్యూలైన్ల గుండా స్వామివారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. మాజీ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి, కరీంనగర్ జిల్లా కలెక్టర్ చిత్రా మిశ్రా వేర్వేరుగా స్వామివారిని దర్శించుకున్నారు. వేద పండితులు వారికి ఆశీర్వచనం అందించి స్వామివారి ప్రసాదం అందజేశారు. జగిత్యాల జిల్లా మల్యాల మండలం కొండగట్టు శ్రీ ఆంజనేయ స్వామి ఆలయానికి భక్తులు పోటెత్తారు. రాష్ట్ర నలుమూలల నుంచి తరలివచ్చిన భక్తులు తెల్లవారుజామునే కోనేరులో పుణ్యస్నానాలు ఆచరించి స్వామివారిని దర్శించుకుని మొక్కలు చెల్లించుకున్నారు. క్షేత్ర పాలకుడైన శ్రీ బేతాళ స్వామిని కూడా దర్శించుకున్నారు. అంతకుముందు ఆలయ అర్చకులు స్వామివారికి విశేష పూజలు నిర్వహించారు. రద్దీ దృష్ట్యా భక్తులకి ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అధికారులు తగిన ఏర్పాట్లు చేశారు. మాజీ మంత్రి అల్లుల ఇంద్రకరణ్ రెడ్డి కొండగట్టు ఆంజనేయ స్వామిని దర్శించుకున్నారు. కుటుంబ సమేతంగా స్వామివారికి ప్రత్యేక పూజలు చేశారు. ముందుగా ఆలయానికి చేరుకున్న ఆయనకి దేవస్థాన అధికారులు, అర్చకులు ఘన స్వాగతం పలికారు. పూజా కార్యక్రమాల అనంతరం అర్చకులు వేదోక్త మంత్రోచ్చారణల మధ్య స్వామివారి ఆశీర్వచనాలు, తీర్థ ప్రసాదాలు అందించారు. ఈవో అంజనారెడ్డి శేషవస్త్రాన్ని సమర్పించారు. రాష్ట్ర ప్రజలు సుఖశాంతులతో జీవించాలని స్వామివారిని వేడుకున్నట్లు తెలిపారు. కొండగట్టు ఆంజనేయ స్వామి యొక్క దర్శనం గురించి ఇక్కడ కుటుంబ సభ్యులతో కొంతమంది మిత్రులతోని తిరుమల నుంచి రావడం జరిగింది. పొద్దున్నే వేములవాడ రాజరాజేశ్వర స్వామి ఆలయం దర్శించుకొని ఇక్కడ కొండగట్టు ఆంజనేయ స్వామి దర్శనం చేసుకున్న తర్వాత ధర్మపురి క్షేత్రం కూడా లక్ష్మీనరసింహ స్వామి ఆలయాన్ని కూడా దర్శనం చేసుకోవాలన్న సంకల్పంతో రావడం జరిగింది. మరి ఇక్కడ ఆంజనేయ స్వామి మొన్ననే మరి 2 జాతరలు పూర్తి చేసుకొని మరి ఇక్కడ భక్తులకు అన్ని సౌకర్యాలు సమకూర్చే విధంగా కార్యక్రమాలు జరుగుతున్నాయి. భక్తులకు ఎటువంటి అసౌకర్యం జరగకుండా అన్ని కార్యక్రమాలు సక్రమంగా ఇంత తీవ్రమైనటువంటి ఎండలో 45 డిగ్రీల ఎండలో కూడా ఈ చలవ పందిర్లు ఇవన్నీ వేసి భక్తులకు ఎండ దెబ్బ తగలకుండా కొండగట్టు అంజన్న ఆలయాన్ని కరీంనగర్ జిల్లా కలెక్టర్ చిత్రా మిశ్రా దర్శించుకున్నారు. కుటుంబ సమేతంగా ఆలయానికి చేరుకున్న కలెక్టర్కు ఆలయ అధికారులు, అర్చకులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. అనంతరం స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. ఆలయ అర్చకులు వేద మంత్రాలతో ఆశీర్వదించారు. అనంతరం కలెక్టర్కు స్వామివారి శేషవస్త్రం, తీర్థ ప్రసాదాలు అందించారు. బులెటిన్లో ఇప్పుడు ఒక షార్ట్ బ్రేక్ తీసుకుందాం. Jyotishmati Institute of Technology and Science, an autonomous engineering college in the region, to have partnered with Louisiana Tech American University and T-Hub Global AI to enhance the future prospects of its students. With UGC autonomous status, NBA accreditation, NAC A grade, and a JNTU research center, 12 lakhs MSME grant for a student innovation project, 9 university gold medals reflecting academic excellence, champions at state and national hackathons with global innovation recognition. We have been successfully providing quality technical education for 29 years.
Jyotishmati Group of Institutions, Karimnagar. College codes JMTS, JMIP. వెల్కమ్ బ్యాక్ టు బులెటిన్. రైతులు ప్రత్యామ్నాయ పంటలపై దృష్టి పెట్టాలని అధికారులు సూచించారు. తడి పొడి చెత్తలను కంపోస్ట్ ఎరువులుగా వినియోగించుకోవాలని, పర్యావరణ పరిరక్షణలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. యువత మత్తు పదార్థాలకి దూరంగా ఉండాలని, కష్టపడి చదివి భవిష్యత్తుకు బంగారు బాటలు వేసుకోవాలని చెప్పారు. ప్రజా పాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట మండలంలోని వివిధ గ్రామాల్లో స్థానిక సర్పంచ్ల అధ్యక్షతన గ్రామ సభలు ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా అధికారులు ప్రజా ప్రతినిధులతో కలిసి వివిధ అంశాలపై చర్చించారు. గంభీరావుపేట మేజర్ గ్రామ పంచాయతీ కార్యాలయంలో గ్రామ సర్పంచ్ మల్లుగారి పద్మ నేతృత్వంలో ఏర్పాటు చేసిన గ్రామ సభకు తహసీల్దార్ మారుతిరెడ్డి, ఎంపీడీఓ రాజేందర్ తదితరులు హాజరై వివిధ అంశాలపై చర్చించారు. ప్రభుత్వ పాఠశాలల్ని బలోపేతం చేసి చిన్నారులకు మెరుగైన విద్య అందించాలని సూచించారు. 18 ఏండ్లు నిండిన ప్రతి ఒక్కరూ ఓటు హక్కును నమోదు చేసుకోవాలని, సర్ ప్రక్రియలో భాగంగా అవసరమైన వారు మ్యాపింగ్ చేయించుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఆయా శాఖల అధికారులు, ఉప సర్పంచ్, పాలకవర్గ సభ్యులు, గ్రామస్తులు పాల్గొన్నారు. మనము పర్యావరణ పరిరక్షణ గురించి ఆదేశాలు ఇవ్వడం జరిగింది. అది ఎవరో చెప్పడం కాదు, మనకు మనమే చేసుకోవాల్సింది. కానీ చెప్తున్నారు, మనము దాన్ని వినకుండా ఇంకా నిర్లక్ష్యం చేస్తూ మన ఆరోగ్యాలను మన బలి చేసుకుంటున్నాం. కాబట్టి ఇక్కడైనా మనము చర్య తీసుకొని చెట్లను నాటడము, ప్లాస్టిక్ వాడకం తగ్గించడము, ఇంకా ఇంకుడు గుంతలు తీసుకోవడము, ఇవంటివి చేసుకుంటే మాత్రమే మనకు స్వచ్ఛమైన గాలి వస్తుంది. కాబట్టి అలాగే ఈ వరి కొయ్యలను కాల్చకుండా అవి అడవిని రక్షించుకుందాము. స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్, ప్రత్యేక సమగ్ర సవరణ, ఓటర్ల జాబితాలో ప్రత్యేక సమగ్ర సవరణ అనేది చేస్తున్నారు. అది ప్రతి 20 సంవత్సరాలకు ఒకసారి చేయడం జరుగుతుంది. ఇది గతంలో 2002లో చేశారు. ఇప్పుడు మళ్ళీ 2020 తీసేస్తారా అంటే తీసేస్తారు కంపల్సరీ. అంటే మీకు ఎక్కడో ఓటు ఉన్నది, లేదంటే మీకు ఇక్కడ ఓటు వద్దు అనుకున్నారు అని అన్నట్టు అనే ఉద్దేశం వస్తుంది. కాబట్టి మీకు తీసేయడానికి కూడా మేము నోటీస్ ఇచ్చిన తర్వాతనే తీసేస్తామండి. క్లెయిమ్స్ అండ్ ఆబ్జెక్షన్స్ అన్నీ కాల్ఫర్ చేస్తాము. ఇదంతా ప్రక్రియ కూడా ఈ వచ్చే నెల, ఇప్పుడు ఈ నెల 25 నుంచి మొదలు పెడితే మళ్ళీ 1/10/2026 వరకు జరుగుతుందండి ఈ ఎస్ఐఆర్ ప్రక్రియ అనేది మొత్తం కంప్లీట్ అవ్వడానికి. కాబట్టి మనం వలసలు పోయి ఉపాధి నిమిత్తం పోయి ఇప్పుడు పట్టణాలలో ఉంటున్నారు, అక్కడ ఓటు ఉంటుంది, ఇక్కడ ఓటు ఉంటుంది. దానివల్ల కూడా ఏమవుతున్నాయి, బోగస్ ఓట్లు ఫోల్ అవుతున్నాయి. ఒకసారి ఎంపీకి, ఎమ్మెల్యేలకు అక్కడ వేస్తున్నారు, స్థానిక సంస్థలకు వచ్చేసరికి ఇక్కడ వేస్తున్నారు. దానివల్ల కూడా కొంత ఏమవుతున్నాయి, ఇబ్బందులు అవుతున్నాయి. మనకు లా అండ్ ఆర్డర్ కూడా ఎలక్షన్ల అప్పుడు ప్రాబ్లమ్స్ కూడా అవుతున్నాయి. మన కౌంటింగ్స్ అప్పుడు కూడా మనం ఎందుకంటే బ్రెయిన్ ట్యూమర్ ఎవరికైనా వచ్చే అవకాశం ఉంటుంది అన్నారు మెడికవర్ వైద్యులు. ప్రపంచ బ్రెయిన్ ట్యూమర్ దినోత్సవం సందర్భంగా జగిత్యాల ప్రెస్ క్లబ్ లో న్యూరో సర్జన్ డాక్టర్ రాజీవ్ రెడ్డి, అనస్థీషియా నిపుణుడు డాక్టర్ వినయ్ మీడియాతో మాట్లాడారు. తరచూ తలనొప్పి, ఫిట్స్, వాంతులు, తల తిరగడం, చూపు మసకబారడం వంటి లక్షణాలని నిర్లక్ష్యం చేయొద్దని సూచించారు. ప్రారంభ దశలోనే సిటీ స్కాన్ లేదా ఎంఆర్ఐ ద్వారా వ్యాధిని గుర్తిస్తే పూర్తి నియంత్రణ సాధించే అవకాశాలు ఎక్కువగా ఉంటాయన్నారు. ప్రస్తుతం జిల్లా స్థాయిలోనే ఆధునిక వైద్య సదుపాయాలు, ఎండోస్కోపిక్ సర్జరీలు అందుబాటులో ఉన్నాయని తెలిపారు. ప్రజలు అవగాహనతో ముందస్తు పరీక్షలు చేయించుకోవాలని కోరారు. ఈ సమావేశంలో సెంటర్ హెడ్ గుర్రం కిరణ్, మార్కెటింగ్ మేనేజర్ కోట కర్ణాకర్ తదితరులు పాల్గొన్నారు. మనము వరల్డ్ ట్యూమర్, బ్రెయిన్ ట్యూమర్ డేగా చేసుకుంటాం. సో దాని గురించి అవగాహన ఇవ్వడానికి, దాన్ని అది ఎప్పుడు మనం చూసుకోవాలి, దానికి ఎప్పుడు ట్రీట్మెంట్ చేసుకోవాలి, దానికి ట్రీట్మెంట్ ఏంటి, దాని గురించి మాట్లాడడానికి వచ్చాం ఇవాళ. సో బేసికలీ ఏంటంటే బ్రెయిన్ ట్యూమర్స్ అనేవి ఏ ఏజ్లోనే రావచ్చు, చిన్నపిల్లలకు కావచ్చు, పెద్దవాళ్ళకి కావచ్చు, ఎవరికైనా రావచ్చు. కానీ అది వచ్చినాక మనం ఎంత తొందరగా దాన్ని డిటెక్ట్ చేసుకొని, ఎంత తొందరగా దాన్ని టెస్టులు చేయించుకొని, తర్వాత ట్రీట్మెంట్ అనేది ఎంత తొందరగా స్టార్ట్ చేస్తే తర్వాత పేషెంట్ క్వాలిటీ ఆఫ్ లైఫ్ అనేది తర్వాత బెటర్గా ఉంటుంది. బ్రెయిన్ ట్యూమర్ చాలా రకాలు ఉంటాయి. ప్రతి బ్రెయిన్ ట్యూమర్ అనేది క్యాన్సర్ అవ్వకపోవచ్చు. ఆల్మోస్ట్ 90% ఆఫ్ ద బ్రెయిన్ ట్యూమర్స్ క్యాన్సర్ కాదు, బినైన్ ట్యూమర్సే ఉంటాయి. సో ఈ బినైన్ ట్యూమర్స్కి ఏంటంటే ఒక్కసారి మనం దాని ప్రాబ్లమ్ని తొందరగా అడ్రస్ చేస్తే తర్వాత పేషెంట్ దానివల్ల ఎక్కువ సఫర్ అవ్వకుండా ఉంటుంది. ఇంకోటి ఏంటంటే ఈ బ్రెయిన్ ట్యూమర్స్ ఒకవేళ చాలా రకాలు ఉంటాయి. అది ఎట్లా అంటే కొన్ని ఏదైతే మనం క్యాన్సర్ అంటాం, బ్రెయిన్ క్యాన్సర్, గ్లయోబ్లాస్టోమా మల్టీఫార్మ్ అంటాం, GVM గ్రేడ్ 4 గ్లయోమా. అయితే బ్రెయిన్ ట్యూమర్స్ అంటే యూజువల్గా దానికి సిమ్టమ్స్ ఎట్లా గుర్తుపట్టడం అనేది చాలా మంది కంటే అది కొంచెం పెద్దగా అయ్యేంత వరకు కూడా ఒకప్పుడు 15-20 సంవత్సరాల క్రితం వరకు
మనకు సిటీ స్కాన్లు కానీ బ్రెయిన్ ఎంఆర్ఐ స్కాన్లు కానీ లేకుండా కరీంనగర్ డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్స్లో కూడా లేకుండా హైదరాబాద్ లాంటి ప్లేస్లోనే ఉంది. కానీ ఇప్పుడు అన్ని డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్స్ లైక్ ఈవెన్ జగిత్యాల రిమోట్ ప్లేసెస్ కూడా సిటీ స్కాన్ కానీ అంటే ఇమేజింగ్ టెక్నిక్స్ వచ్చినాయి. సో డిటెక్షన్ అనేది ఈజీ అయిపోయింది. కానీ డిటెక్షన్ పోవాలంటే సిటీ స్కాన్ వరకు పోవాలంటే ఎట్లా డౌట్ రావాలి ఎవరికి, లైక్ ఒక న్యూరో ఫిజిషియన్కో లేకుంటే ఒక ఫిజిషియన్ లేకుంటే ఒక సర్జన్, ఒక క్వాలిఫైడ్ డాక్టర్ దగ్గరికి మనం సిమ్టమ్స్తో పోతే వాళ్ళకి డౌట్ వచ్చి లైక్ వామిటింగ్స్ కానీ రిపీటెడ్ వామిటింగ్స్, తల తిప్పడం కానీ గిడ్డినెస్, వట్టైగో, తర్వాత ఫిట్స్ రావడం, ఇట్లాంటివి రిపీటెడ్గా వస్తున్నాయంటే అప్పుడు ఏంటంటే లైక్ చిన్న చిన్న అనుకుని అది కాకుండా అంటే నెగ్లెక్ట్ చేయకుండా కన్సర్న్ డాక్టర్ దగ్గరికి వెళ్తే వాళ్ళు స్కాన్ చేపిస్తే స్కానింగ్ ముట్టుగానే ఎందుకు చేపిస్తారు అనుకుంటారు, కానీ కాదు ఇంపార్టెంట్. సో ఇట్లా 100 మందిలో ఫర్ ఎగ్జాంపుల్ ఇట్లాంటి సిమ్టమ్స్ ఉంటాయి, ఒక్కరికో ఇద్దరికో ముగ్గురికో బ్రెయిన్ ట్యూమర్ అనేది బయటపడవచ్చు. ఆధ్యాత్మికతతో మానసిక ప్రశాంతత కలుగుతుందన్నారు టీటీడీ ధర్మ ప్రచార పరిషత్ పెద్దపల్లి జిల్లా ధర్మాచార్యులు మెంగని చంద్రశేఖర్. సుల్తానాబాద్లోని శ్రీ కన్యకా పరమేశ్వరి ఆలయంలో టీటీడీ ఆధ్వర్యంలో ఈ నెల 2 నుంచి ప్రారంభమైన ఆధ్యాత్మిక కార్యక్రమాలు ఈ నెల 6తో నేటితో ముగిశాయి. ఈ వేడుకల్లో చంద్రశేఖర్ పాల్గొని ఆధ్యాత్మిక విషయాలని భక్తులకు వివరించారు. ఆలయ కమిటీ ఆధ్వర్యంలో అతిథుల్ని సాల్వాతో ఘనంగా సత్కరించారు. అర్చకులు వల్లకొండ మఠం మహేష్ ప్రత్యేక పూజలు చేశారు. టీటీడీ ధర్మ ప్రచార పరిషత్ వ్యాఖ్యాత ఎల్లంకి వైకుంఠం ఆధ్వర్యంలో భక్తులకి అల్పాహారం అందజేశారు. ఈ కార్యక్రమంలో ఆలయ చైర్మన్ చెకిలం మారుతి, పట్టణ ఆర్యవైశ్య సంఘం గౌరవాధ్యక్షులు కొమరవెల్లి రామూర్తి, అధ్యక్షులు కొమరవెల్లి భాస్కర్, వాసవి క్లబ్ అధ్యక్షుడు రామిడి రవీందర్ పాల్గొన్నారు. ఓం నమో వెంకటేశాయ. తిరుమల తిరుపతి దేవస్థానం ధర్మ సంస్థాన పరిషత్ వారు నిర్వహించే ఆధ్యాత్మిక కార్యక్రమంలో భాగంగా మన సుల్తానాబాద్లోని వాసవి కన్యకా పరమేశ్వర ఆలయంలో 2వ తారీఖు నుంచి ఈ తేదీ వరకు రామాయణం యొక్క విశిష్టత, భారతం యొక్క విశిష్టత, భాగవతం యొక్క విశిష్టత, భగవద్గీత యొక్క విశిష్టత, కుంకుమ పూజలు, అదేవిధంగా నగర సంకీర్తన కార్యక్రమం ఈరోజు జరిగింది. దీని ఉద్దేశం ఏంటంటే తిరుమల దేవస్థానాలు పల్లె పల్లెకు మన యొక్క భక్తి భావాలు, సనాతన ధర్మం నశించకుండా ఉండాలని వారి ప్రోత్సాహంతో ఈరోజు ఇక్కడ నిర్వహించుకున్నాము. సకల భక్త బృందులు కూడా సహకరించారు. అందరికీ నమస్కారాలు. తిరుమల తిరుపతి దేవస్థానం తిరుమలలో జరుగుతున్నటువంటి కొన్ని కార్యక్రమాలనైనా ప్రజల్లోకి తీసుకెళ్లాలనే సదుద్దేశంతో అన్ని గ్రామాలలోని మారుమూల గ్రామాలలో కూడా ప్రతి కార్యక్రమాన్ని తీసుకెళ్లాలనే సదుద్దేశంతో కొన్ని కార్యక్రమాలైనా ఈ ప్రజలకు అందుబాటులోకి తేవడానికి ధర్మ ప్రచార పరిషత్తును ఏర్పాటు చేసి, తర్వాత ధర్మంగా పనిచేసే ధర్మాచార్యులను ఏర్పాటు చేసి వారి ద్వారా ఇటు కార్యక్రమాలు ఏర్పాటు చేయడం జరుగుతుంది. అందులో భాగంగానే 2 నుంచి ఈ రోజు వరకు ఆధ్యాత్మిక కార్యక్రమాలలో భాగంగా నిన్న కుంకుమ పూజ కార్యక్రమం, ఈరోజు నగర సంకీర్తన కార్యక్రమం, ఇట్లాంటి కార్యక్రమాలు గత కొన్ని సంవత్సరాల నుంచి 2 రాష్ట్రాల్లో తిరుమల తిరుపతి దేవస్థానం ఏర్పాటు చేస్తుంది. బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు జోగినిపల్లి రవీందర్రావు జన్మదిన వేడుకలు ఘనంగా జరిగాయి. బీఆర్ఎస్ బోయినపల్లి మండల అధ్యక్షులు కత్తిరపాక కొండయ్యతో పాటు మండల నాయకులు కరీంనగర్లోని రవీందర్రావు నివాసానికి వెళ్లి ఆయనకి పుష్పగుచ్చం ఇచ్చి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా స్థానిక హనుమాన్ ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం గ్రీన్ ఇండియా ఛాలెంజ్లో భాగంగా మొక్కలు నాటి సెల్ఫీలు తీసుకున్నారు. అభిమానుల మధ్య కేక్ కట్ చేసి సంబురాలు జరుపుకున్నారు. వివిధ మండలాల నాయకులు రవీందర్రావుకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. నేషనల్ హైవే 563 నిర్మాణానికి కేంద్ర కేబినెట్ ఆమోదం తెలపడం పట్ల బీజేపీ శ్రేణులు హర్షం వ్యక్తం చేశారు. కరీంనగర్ జిల్లా గంగాధర మండలం మధురానగర్లో బీజేపీ మండల అధ్యక్షుడు పంజాల ప్రశాంత్ ఆధ్వర్యంలో ప్రధాని మోదీ, కేంద్ర మంత్రి బండి సంజయ్ చిత్రపటాలకు పాలాభిషేకం చేశారు. ముఖ్య అతిథిగా జిల్లా జనరల్ సెక్రటరీ తాలపల్లి శ్రీనివాస్ హాజరై మాట్లాడారు. కేంద్ర మంత్రి బండి సంజయ్ చొరవతోనే రహదారి నిర్మాణ పనులు జరుగుతున్నాయని తెలిపారు.
దీంతో కొండగట్టు ధర్మపురి క్షేత్రాలకు ప్రయాణం సులభతరమవుతుందని చెప్పారు. ఈ కార్యక్రమంలో అసెంబ్లీ కన్వీనర్ పెరుక శ్రావణ్, జిల్లా కోశాధికారి వైద్య రామానుజం, బీజేపీ శ్రేణులు పాల్గొన్నారు. NH 563 రోడ్డు 4 వరుసల రోడ్డు నిర్మాణం కొరకు భారత ప్రభుత్వం ఏదైతే వరంగల్ టు జగిత్యాల వరకు నిర్మాణం చేపట్టే దానికి గతంలో ఏదైతే అంచనా ప్రకారంగా 5,000 కోట్ల వరకు దీన్ని అంచనేసి మొదటి భాగంలో ఏదైతే వరంగల్ టు కరీంనగర్ వరకు నిర్మాణం చేపట్టి తదుపరి కరీంనగర్ నుంచి వరంగల్కు నిర్మాణం కొరకు ఇప్పుడు దాదాపు 2,400 కోట్లను ఇప్పుడు మొన్న కేంద్ర కేబినెట్ ఆమోదించడం జరిగింది. ఇది బండి సంజయ్ ఏదైతే కేంద్ర మంత్రివర్యులు కరీంనగర్ పార్లమెంటు సభ్యులు బండి సంజయ్ గారి కృషి వల్ల ఈ రహదారి నిర్మాణం కొరకు వారు కృషి చేయడం జరిగింది. ఏదైతే ఈ రహదారి నిర్మాణం వల్ల ఏదైతే పుణ్యక్షేత్రాలు ఉన్నటువంటి కొండగట్టు కానీ ధర్మపురి కానీ ప్రజలు ఈ ఇరుకు రోడ్డులో అవస్థలు పడుతూ అనేకమైనటువంటి యాక్సిడెంట్లు జరుగుతున్న తరుణంలో ఈ రోడ్డు నిర్మాణం ఏర్పడితే ఎటువంటి ఆటంకాలు లేకుండా ప్రజలకు ఇబ్బంది లేకుండా రాకపోకలు జరుగుతాయనే ఆలోచనతో ఈ కేంద్ర ప్రభుత్వం ఏదైతే కరీంనగర్ పార్లమెంటు సభ్యులు చేసినటువంటి కృషికి కృతజ్ఞతలు తెలుపుతూ పెద్దపల్లి జిల్లా గోదావరి ఖనిలో రాష్ట్ర కార్మిక మైనింగ్ శాఖ మంత్రి గడ్డం వివేక్ వెంకటస్వామి, సరోజాదేవి దంపతుల వివాహ వార్షికోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. రామగుండం లయన్స్ క్లబ్ ప్రతినిధి మల్లికార్జున ఆధ్వర్యంలో స్థానిక లక్ష్మీనగర్ దినసరి కూలీలకు అల్పాహారం పంపిణీ చేశారు. లయన్స్ క్లబ్కు మంత్రి వివేక్ అందిస్తున్న సేవలని లయన్స్ క్లబ్ సభ్యులు కొనియాడారు. కాకా వెంకటస్వామి కళావతి ఫౌండేషన్ ద్వారా కృత్రిమ అవయవాలని అందిస్తున్న మంత్రికి వారు ధన్యవాదాలు తెలిపారు. ఈరోజు మంత్రివర్యులు డాక్టర్ లయన్ జి వివేక్ వెంకటస్వామి గారు మరియు సరోజినీదేవి గారి వివాహ వార్షిక శుభాకాంక్షలు. వారి వివాహ వార్షికోత్సవం సందర్భంగా రామగుండం లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో ఉచిత అల్పాహార పంపిణీ చేయడం జరిగింది. మరి వారి అన్యోన్య దంపతులకు మా రామగుండం లయన్స్ క్లబ్ తరఫున వివాహ వార్షికోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ వారు చేసిన సేవా కార్యక్రమంలో మా రామగుండం లయన్స్ క్లబ్కి ఎంతో సేవ చేశారు. ఉచిత కృత్రిమ అవయవాల పంపిణీలో వారిచ్చిన సహాయంతోనే ఇప్పటివరకు 1,500 మంది వరకు కాళ్ళు చేతులు లేని వారికి కాళ్ళు చేతులు పెట్టడం జరిగింది. మరి వారి సౌజన్యంతో మా రామగుండం లయన్స్ క్లబ్ ఎంతో ముందుకు సాగుతుంది. వారికి మా రామగుండం లయన్స్ క్లబ్ తరఫున వివాహ వార్షికోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఆ దేవుని ప్రార్థిస్తున్నాం. థ్యాంక్ యూ. లాంగ్ లివ్ లయనిజం. ఇవే బులెటిన్ విశేషాలు. మరిన్ని తాజా వార్తలతో మరో బులెటిన్తో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. చూస్తూనే ఉండండి మైత్రి న్యూస్. మేము లోకల్, మా అడ్డా కరీంనగర్. సైన్ అవుట్ శ్రావణి. Jyotishmati Institute of Technology and Science, an autonomous engineering college in the region, to have partnered with Louisiana Tech American University and T-Hub Global AI to enhance the future prospects of its students. With UGC autonomous status, NBA accreditation, NAC A grade, and a JNTU research center, 12 lakhs MSME grant for a student innovation project, 9 university gold medals reflecting academic excellence, champions at state and national hackathons with global innovation recognition. We have been successfully providing quality technical education for 29 years. Jyotishmati Group of Institutions, Karimnagar. College codes JMTS, JMIP.